సర్వ ప్రాణుల హృదయాల్లో పరమాత్మ జీవరూపంలో ఉంటుంది. ఇదే ఆత్మవిజ్ఞానం. మనమిద్దరి సంబంధం శాశ్వతం కాదు. అలా భావించడం అజ్ఞానబంధం అన్నాడు శ్వేతకుతు. భర్త ఈ రీతిగా యథార్థ జ్ఞానాన్ని బోధించగా సువర్చల ఆనందించింది. ఎల్లప్పుడూ కూడా తత్వబుద్ధితో కూడా ఆచరింపసాగింది కూడా. రాజా, భర్త శ్వేతకేతువు కూడా భార్యతో కలిసి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ మహాత్ముడు, పరమాత్ముడు, గోవిందుడు అయిన వాసుదేవుని యందు కర్మలను సమర్పించి తద్భావనతో తన్మయత్వాన్ని పొందుతూ చాలా కాలం జీవించి పరమగతిని పొందారు కూడా. రాజా, నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా దీన్ని చెప్పాను. గార్హస్థ్యాన్ని పాటించి అంటే గృహస్థాశ్రమాన్ని ఆ దంపతులు పరమగతిని పొందారన్నాడు భీష్ముడు. యుధిష్ఠిరిలా అడిగాడు, తాత, ఏం చేస్తే సుఖాన్ని పొందవచ్చు? ఏం చేస్తే దుఃఖం కలుగుతుంది? ఏం చేస్తూ ఈ లోకంలో సిద్ధుడై నిర్భయంగా జీవించవచ్చు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఏకాగ్రతతో వేదాలను అధ్యయనం చేసే పెద్దలందరూ కూడా సర్వవర్ణాలకు ప్రత్యేకించి ద్విజులకు నిగ్రహాన్నే చెప్పారు. నిగ్రహం లేని వాడికి కర్మలకు తగిన ఫలితం లభించదు. క్రియలు, తపస్సు, సత్యం ఇవన్నీ నిగ్రహంలోనే ప్రతిష్ఠింపబడ్డాయి. నిగ్రహం తేజస్సును పెంచుతుంది. దమమే పరమ పవిత్రమైనది. నిగ్రహం గల మనిషి పాపరహితుడు, నిర్భయుడు అయి మహాపదాన్ని పొందగలడు కూడా. నిగ్రహవంతుడు సుఖంగా నిద్రిస్తాడు, సుఖంగా మేల్కొంటాడు, సుఖంగా లోకంలో సంచరిస్తాడు. నిగ్రహవంతుని మనస్సు కూడా ప్రసన్నమై ఉంటుంది. నిగ్రహం వలననే తేజోధారణ జరుగుతుంది. నిగ్రహం లేని రజోగుణుడు తేజస్సును పొందలేడు. అంతఃశత్రువులైనటువంటి కామక్రోధాదులను ఎప్పుడూ తనలోనే విడివిడిగా చూడగలుగుతాడు అతడు. ప్రాణులు క్రూర జంతువులను చూసి భయపడినట్లు నిగ్రహహీనులను చూసి ఎప్పుడూ జనం భయపడతారు. వారిని నిరోధించటానికి బ్రహ్మగారు రాజును సృష్టించాడు. అన్ని ఆశ్రమాల్లోనూ దమమే గొప్పది. అన్ని ఆశ్రమాల్లోనూ ధర్మపాలన చేసేవారు పొందగల ఫలాన్ని మించిన ఫలితాన్ని నిగ్రహశీలుడు పొందుతాడు. దమం వలన కలిగే లక్షణాలను వివరిస్తాను. దీనత్వం లేకపోవటం, హడావిడి లేకపోవటం, సంతోషము, శ్రద్ధ, ఆక్రోధం, రుజుత్వం, అతివాదలను చేయకపోవటం, అభిమానిత్వం, గురుపూజ, అనసూయ, భూతదయ, చాడీలు చెప్పకుండా ఉండటం, లోకోపవాద స్తుతి నిందలను విడిచిపెట్టడం, సత్సంగేచ్ఛ రాబోయే వాటిని గురించి చింతింపకుండా ఉండటం అనేవి ఉంటాయి. నిగ్రహశీలి ఎవరితో దెబ్బలాడడు, అందరితో చక్కగా వ్యవహరిస్తాడు. నిందా ప్రశంసలను సమంగా స్వీకరిస్తాడు. సదాచారం, శీల సంపద, ప్రసన్న చిత్తం, ధైర్యం, సామర్థ్యం కలిగి ఇహలోకంలో సత్కారాలు పొంది మరణానంతరం స్వర్గానికి వెళతాడు. నిగ్రహశీలి సర్వప్రాణులు పొందలేని వాడిని వారికి అందజేస్తూ తాను ఆనందించి సుఖంగా ఉంటాడు. సర్వప్రాణుల హితాన్ని కోరుకుంటాడు. ఎవ్వరినీ ద్వేషించడు. గంభీరంగా ఉంటాడు. జ్ఞానంతో తృప్తిపడి ఆనందంగా ఉంటాడు. దాంతుడు సమస్త ప్రాణుల నుండి నిర్భయంగా ఉంటాడు. అందరికీ నిర్భయత్వాన్ని కలిగిస్తాడు. అలా ధీమంతుడై సమస్త ప్రాణులకు వందనీయుడవుతాడు కూడా. గొప్ప లాభం కలిగిన ఆనందించడు, ఎంత ఇబ్బంది కలిగినా బాధపడడు. అటువంటి వాడే సూక్ష్మబుద్ధి జితేంద్రియుడు అని వ్యవహరించబడుతూ ఉంటాడు కూడా. వేదవేత్త అయి సదాచార పాలన వలన పవిత్రుడై నిగ్రహాన్ని పాటించేవాడు తన పుణ్యకర్మల మహాఫలాన్ని పొందగలుగుతాడు. అసూయ లేకుండా ఉండటం, క్షమ, శాంతి, సంతోషం, ప్రియంగా మాట్లాడడం, సత్యం, దానం, అనాయాసం ఇటువంటి సద్గుణాలను దుర్మార్గులు పాటించలేరు. కామం, క్రోధం, లోభం, ఇతరులపై ఈర్ష్యం, ఆత్మస్థుతి ఇటువంటి లక్షణాలే దురాత్ములలో ఉంటాయి.
కాబట్టి ఉత్తమ వ్రతాలను అనుష్ఠింపదలచిన వాడు కామక్రోధాలను లోపరుచుకొని బ్రహ్మచారి అయి జితేంద్రుడి అయి ఉత్సాహంగా ఘోర తపస్సు చేయాలి. మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఎప్పుడూ ధైర్యంగా లోకంలో చరించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 221వ అధ్యాయం. యుధిష్ఠిరిలా భీష్ముడు అడిగాడు, ఓ పితామహ, వ్రతనిష్ఠులైన ద్విజులు వేదం చెప్పిన స్వర్గాది ఫలాన్ని కోరుతూ హవిష్యాన్ని యజ్ఞప్రసాదాన్ని తింటున్నారు కదా, ఇది ఉచితమా అనుచితమా అని ధర్మరాజు అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, అవైదికాలైనటువంటి వ్రతాలను ఆశ్రయించి కొందరు హవిష్యాన్నం తింటారు. వారు స్వేచ్ఛాచారులు. వేదోక్త వ్రతశీలుడై సకామ కర్మలను ఆశ్రయించి మరికొందరు హవిష్యాన్నం తింటారు. సకామ దృష్టిలో ఇద్దరూ సమానులే, తేడా లేదు అన్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, మహారాజా, లోకులు ఉపవాసాన్నే తపస్సు అంటారు కదా, ఇది తపస్సేనా? ఇది తపస్సు కాకపోతే తపస్సు అంటే ఏమిటి అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, జనులు నెల రోజులో పక్షం రోజులు ఉపవాసం చేసి దానిని తపస్సు అనుకుంటారు. కానీ ధర్మసాధనాభూతమైన శరీరాన్ని కష్టపెట్టేదైనా అది తపస్సు కాదు. కష్టపెట్టేది ఏదైనా కానీ తపస్సు కాదు. అది సత్పురుషులు దాన్ని అంగీకరించరు. త్యాగశ్చ సన్నతిశ్చైవ త్యాగశ్చ సన్నతిశ్చైవ శిష్యతే తప ఉత్తమం శిష్యతే తప ఉత్తమం సదోపవాసీ చ భవేత్ సదోపవాసీ చ భవేత్ బ్రహ్మచారీ సదా భవేత్ బ్రహ్మచారి సదా భవేత్. సజ్జనుల అభిప్రాయంలో త్యాగము వినయమే ఉత్తమ తపస్సు. వాటిని పాటించే మనుష్యులే నిత్యోపవాసులు, నిత్య బ్రహ్మచారులు అవుతారు. నిత్యోపవాసులంటే వాళ్ళేనే. భారత, త్యాగ వినయ సంపన్నుడైన వాడే మహర్షి, దేవుడు కూడా. అటువంటి వాడు గృహస్థుడైన ధర్మరక్షకుడై నిద్ర ఆలస్యాలను దరిచేరనీయుడు. ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. నివేదించిన అమృతమయమైన అన్నమే తినాలి. నిత్యము దేవతలను అతిథులను పూజించాలి. అతిథి సేవలను వ్రతంగా స్వీకరించాలి. శ్రద్ధాళువైన నిత్యము దేవతలను బ్రాహ్మణులను పూజించాలి అన్నాడు. యుధిష్ఠిరుడే అడిగాడు, ఏ రీతిగా నిత్యోపవాస కాగలడు? బ్రహ్మచారి ఎలా అవుతాడు? అతిథి వ్రతాన్ని ఎలా కొనసాగించాలి అని అడిగాడు. భీష్ముడు అంటున్నాడు, ప్రతిదినము ఉదయము సాయంకాలం మాత్రమే భుజిస్తూ మధ్యలో ఏమీ తిననివాడు నిత్యోపవాసి. నిత్యోపవాసి అంటారు ఎవరంటే వీళ్ళే. ఉదయం సాయంత్రం అంతే, మళ్ళీ మధ్యాహ్నం ఏం తినరు. ఋతుకాలమందే భార్యతో సంగమిస్తూ సత్యవాది అయి జ్ఞాన నిత్యుడైన వాడు బ్రహ్మచారియే. ఎప్పుడూ మాంసాన్ని తిననివాడు ఆమాంసాహారి. నిత్యము దానం చేసేవాడు పవిత్రుడు. పగలు ఎప్పుడూ నిద్రించనివాడు ఎప్పుడూ మేల్కడి ఉన్నట్లే. నిత్యము తాను పోషించవలసిన కుటుంబ సభ్యులు, సేవకులు, అతిథులు తిన్న తర్వాతనే తాను తినేవాడు అమృత భోజనుడని గ్రహించు. అతిథులకు అన్నం పెట్టకుండా తాను తినని వాడు అతిథి ప్రియుడు. దేవతలకు నివేదించకుండా అన్నం తిననివాడు దైవభక్తుడు. సేవకులకు అతిథులు భోజనం చేయకముందు భోజనం చేయని వాడు ఆ పుణ్యఫలంగా స్వర్గలోకాన్ని గెలుచుకున్నట్లే. దేవతలు, పితరులు, తల్లిదండ్రులు, సేవకులు, అతిథులు భోజనం చేయగా మిగిలిన దానినే భక్షించేవాడిని విఘశాసి అంటారు. అటువంటి వారికి అక్షయలోకాలు సిద్ధిస్తాయి. బ్రహ్మదేవుడు అప్సరసలతో సహా దేవతలు అతని ఇంటి చుట్టూ తిరుగుతారు. దేవతలతో పితరులతో కలిసి భోజనం చేసిన వాడు
పుత్రపౌత్రాలతో ఆనందంగా జీవిస్తాడు. వారు ఉత్తమ గతులు పొందుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 222వ అధ్యాయం. యుధిష్ఠిరు చెప్తున్నాడు, పితామహ అడుగుతున్నాడు, కొందరు విద్వాంసులు 2 తత్వాలనే ప్రతిపాదిస్తున్నారు. కొందరు 3 మరికొందరు అనేక తత్వాలను చెబుతున్నారు. వాటిలో విశ్వాసము కుదరదు మనకు, అవిశ్వాసము లేదు. బ్రహ్మ అదృశ్యం, శాస్త్రాలు నానా విధాలు, యుక్తులు రకరకాలు. నేను దేనిని నమ్మి ప్రవర్తించాలో చెప్పు అని అడిగాడు. ఏం చేయాలో చెప్పండి అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, మహాత్ములెందరో తమ తమ శాస్త్రాలలో నిష్ఠాతులై ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇటువంటి పండితులెందరో ఉన్నారు. కానీ వారిలో ఎవరు తత్వవేత్తలో, ఎవరు పండితులో, ఎవరు కాదో చెప్పటం కష్టం. అన్ని తత్వాలను చక్కగా గ్రహించి ఇష్టమైన దానిని గ్రహించి పాటించాలి అంతే. ఈ విషయానికి సంబంధించి ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉంది, ఒక ఇతిహాసం. ఒకప్పుడు బ్రహ్మవేత్తలైనటువంటి ఋషుల మధ్య గొప్ప వివాదం ఏర్పడింది. హిమాలయ పర్వత పూర్వ భాగంలో వ్రతనిష్ఠులైన ఋషులు 6000 మంది సమావేశమయ్యారు. వారిలో కొందరు విశ్వం శాశ్వతమన్నారు, కొందరు ఈశ్వర సహితమన్నారు, మరికొందరు నిరీశ్వరమన్నారు, కొందరు దీనిని ప్రాకృత కారణమేది లేదన్నారు, కొందరు అసలు జగత్తు అనేదే లేదన్నారు, కొందరు స్వభావమే జగత్ కారణం అన్నారు, కొందరు కర్మను, మరికొందరు పురుషార్థాన్ని, ఇంకొందరు దైవాన్ని, ఇంకా కొందరు వీటన్నిటినీ కారణమన్నారు. రాజా, వివిధ శాస్త్ర ప్రవర్తకులు తమ వాదానికి అనుగుణంగా 100ల కొలది కారణాలు చూపగలరు కూడా. సిద్ధంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. అందరూ ఎవరెవరికి వాళ్ళే. వారందరూ స్వాభావికంగానే ఒకరినొకరు గెలవాలనుకునేవారు. అప్పుడు వాద ప్రతివాదాల్లో మౌలికాంశంపై తీవ్రమైన ఘర్షణ చెలరేగింది. తీవ్రమైనటువంటి కొందరు కోపంతో ఇతరులు పాత్రలను, దండాలను, వల్కలాలను, మృగచర్మాలను, వస్త్రాలను పాడు చేసుకున్నారు. తర్వాత శాంతించిన జిదోత్తములు అందరూ కొట్టాడుకున్నారు. జుట్టే పెట్టుకున్నారు, జుట్టులంతా ఇప్పేశారు, కచ్చపంచలంతా ఇప్పి పారేశారు. వాళ్ళందరికీ విపరీతమైన కోపం వచ్చింది. దండాలతో కొట్టుకున్నారు, కమండాలతో కొట్టుకున్నారు. కమండలో నీళ్లు ఉండేటట్టు గుండుకు నీళ్లు పోసుకున్నారు. ఒకరికొకరు చిత్రంగా జరిగిపోయినాయి. తర్వాత కొట్టుకొని ఎంతసేపు అని అంటారు, ఎవరు మధ్యలో ప్రవేశించలేదు. వాళ్ళే నిదానంగా శాంతించారు. చూశారు ఎవరైనా సమాధానం చేస్తారని. దిక్కులేదు ఎవరు, వాళ్ళే సమాధానం అయిపోయారు. శాంతించిన జుదోత్తములు అందరూ మాకు సనాతన మార్గాన్ని తెలపవలసిందని వశిష్ఠుని అడిగి, వశిష్ఠులు ఊరికే కూర్చున్నారు. అప్పుడు ద్విజులతో చెప్తున్నారు, ఉత్తములారా, నాకేమీ తెలియదు అని వశిష్ఠుడు అన్నాడు. వారంతా కలిసి, మహాభాగా, నీవైనా మాకు చెప్పు, నీవు తత్వవేత్తవని నారద మహర్షిని అడిగారు. ఎప్పుడు వశిష్ఠుడు చెప్పలేదు, నారదుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నారదుడు, విప్రులారా, అయ్యో నాకేం తెలీదు, మనమంతా కలిసి ఎక్కడైనా వెళదాం, మోహరహితులై ఈ అమృతతత్వాన్ని చెప్పగలవారు ఈ లోకంలో ఎవరున్నారన్నాడు. ఆ సమయంలో అక్కడ వారు అశరీరవాణిని విన్నారు. ద్విజులారా, సనత్ కుమారుని దగ్గరకు వెళ్ళి అడగండి, ఆయన చెప్పగలడని వినిపించింది. సనత్ కుమారుడు అని ఒకడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. వారంతా తమ తమ గణాలతో పాటు మహాగిరి అయినటువంటి మేరు పర్వతంపై ఉన్నటువంటి సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళారు. వాళ్ళంతా వాళ్ళ కమండాలంతా సర్దుకొని భోంచేసుకొని జుట్లు గిట్లంతా పైన కట్టుకొని వెళ్ళారు. వారంతా ఆ పర్వతం ఎక్కి ధ్యానమగ్నుడై నిరంతరాయంగా వేదపారాయణం చేస్తున్నట ఆ మహనీయుడైన సనత్ కుమారుని చూశారు. సంవత్సర కాలం గడిచిన తర్వాత సనత్ కుమారుడు సాధారణ స్థితికి వచ్చాడు. సంవత్సరం వరకు కూర్చున్నారు వీళ్ళు. వాళ్ళంతా కాచుకొని కూర్చున్నారు. ఆయన నిదానంగా కళ్ళు తెరిచాడు. సంవత్సరం అయిన తర్వాత మహానుభావుడు కళ్ళు తెరిచాడు.
అప్పుడు వారంతా ఆయన నమస్కరించి నిలిచారు. జ్ఞానంచే కల్మషాలను తొలగించుకున్న ఆ పూజ్యుడు ఇలా అన్నాడు, మునులారా, అశరీరవాణి మీతో అన్నమాట నాకు తెలుసు. ఇప్పుడు మీ ప్రశ్నలకు నేను సమాధానమిస్తాను. మీకు ఇష్టమైనది అడగండి అన్నాడు. అప్పుడు వారంతా చేతులు జోడించి నిర్మల జ్ఞాననిధి ద్విజోత్తముడు మహాముని అయినటువంటి సనత్ కుమారునితో ఇలా అన్నారు, కుమార, జ్ఞాననిధి వరుణీయుడు విశ్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకై యాగాలు ఎలా చేయగలం? ప్రసీదనో భగవన్ జ్ఞానలేశం మధుప్రయాతాయ సుఖాయ సంతః. మహాముని, మహానుభావ, స్వామి, మాపై దయ చూపండి. జ్ఞానరూపమైన అమృతాన్ని కొంచెం దానం చేయండి. విశ్వరూప స్థానం అంటే ఏమిటి, ఎక్కడుంటుంది, మాకు చెప్పండి అన్నారు. సనత్ కుమారుడు ఇలా చెప్పాడు, విప్రశ్రేష్ఠులారా, పరమాత్మ అన్నిటికీ పరమ కారణం. ఆయనే సర్వము అని తెలిసినవాడు భయపడడు, ఎటూ వెళ్ళడు. నేనెక్కడున్నాను, ఎవరివాడిని కాదు, దేనితో ప్రవర్తిస్తున్నాను అన్న ఆలోచన లేకుండానే ఆయనను గ్రహిస్తాడు. ఆ పరమాత్మ సర్వయుగ వ్యాపి, ప్రపంచం కన్నా భిన్నమైన వాడు. పరమాత్మ కన్నా భిన్నమైన జడ పదార్థానికి పారమార్థిక ఉనికి లేనే లేదు, పారమార్థికంగా కూడా ఉనికి లేదు. గాలి ఒక్కటే అయినా రకరకాలుగా ప్రసరిస్తుంది కదా. పక్షిలో, జంతువులో, పులిలో, మనుజుడిలో, వేణువులో ప్రసరిస్తూ ఏకస్వరూపమైన భిన్న రూపాలు పొందుతుంది. అటువంటిదే పరమాత్మ. కానీ జీవాత్మ కన్నా భిన్నంగా కనిపిస్తుంది కూడా. ఆ రీతిగా ఆత్మయే పరమాత్మ. అదియే కదులుతుంది, అదియే సర్వము చూస్తుంది, వింటుంది, ఆఘ్రాణిస్తుంది అంటే వాసన చూస్తుంది, మాట్లాడుతుంది. సూర్యభగవానుని చక్రంలో సర్వదిక్కుల వైపు 10 కిరణాలుగా ఉంటాయి. అవి సూర్యుని నుండి వెలువడి ఆయన వెంటే ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు. కానీ ఉదయాస్తమయాలు రెండూ కూడా సూర్యునిలో లేవు. ఆయన ఒకే చోట ఉంటాడు. శరీరంలో ఉన్న నారాయణుడు కూడా అటువంటి వాడే. సూర్యుడు తిరిగినట్టుగా, సూర్యుడు ఉదయించినట్టుగా మనం తిరుగుతున్న సూర్యుడు కాదులేండి. అంటే విప్రులారా, ఏ పనిలో అయినా సరే అద్వితీయుడైనటువంటి ఆ నారాయణుడే నిలిచి ఉంటాడని భావించగలగాలి. మనం చేసుకున్న కర్మలే తిరుగుతున్నాయి కానీ పరమాత్ముడు తిరగటం లేదు. ఆయన యొక్క హిరణ్మయమైన దివ్యధామమే పరమపదం. దానిని పొంది ధన్యులం అవుతాం. ఆయన తనను తానే ప్రకాశింపజేసుకుంటాడు, ఎవరూ వెలిగించరు. తనలో తానే అంతర్యామిగా ఉంటాడు. సంచితం సంచితం పూర్వం, సంచితం సంచితం పూర్వం, భ్రమరో వర్తతే భ్రమన్, భ్రమరో వర్తతే భ్రమన్, యోభిమానీవ జానాతి, యోభిమానీవ జానాతి, నముహ్యతి నహీయతే, నముహ్యతి నహీయతే. తుమ్మెద మకరందాన్ని సేకరించే వేళలో తిరుగుతూనే ఉంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.